ఆయుర్వేదం ప్రకారంగా మూత్రం యొక్క కలర్ను చూసి మూత్రాన్ని పరీక్ష చేసి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా మధుమేహం అనేటటువంటిది టైప్ 2 డయాబెటీస్ అనేది సాధ్యమే, క్యూర్ సాధ్యమే అని ప్రొక్లెయిమ్ చేసినటువంటి ఒకానొక గొప్ప వైద్య శాస్త్రం ఆయుర్వేదం. సో మధుమేహం అనేది నిన్న రాలేదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది. రాజులు మహారాజులు ఆయుర్వేద వైద్యమే చేసుకున్నారు. సామంతులు, దండనాయకులు, సేనాధిపతులు, పెద్ద పెద్ద వైద్యాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్యమే తీసుకున్నారు. 3 తరాల్లో నేను వైద్యం చేశాను కాబట్టి చెప్తున్నాను. అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. పొడపత్రి, తిప్పతీగ, మారేడు ఆకులు, ఈ 3 ఆకులు పసుపు వేసి, అంటే 3 ఆకులు గుప్పెడు ఆకులు, ఒక్కొక్కటి 5 ఆకులు తీసుకోండి, అంతే గుప్పెడు ఆకులు అవుతాయి. వాటిని సన్నగా తరగండి. ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఒక చెంచా అందులో వేయండి, కాచండి, మరక కాచండి. మంచి సుగంధ పరిమళాలతో తగినటువంటి వాసన వస్తుంది. పిచ్చి వాసన ఏమి రాదు, ఎందుకంటే అక్కడ శివుడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలు ఉన్నాయి. అవి మంచి పరిమళ ద్రవ్యాన్ని ఇస్తాయి. వాటిని కాచుకొని 1/4 మిగిలే గ్లాస్ నీళ్ళు పోసి మరిగించి 1/4 మిగిలిన తర్వాత దాన్ని దించుకొని మీరు తాగండి. 4 డోసులు తాగండి. మీ షుగర్ పటీమని తగ్గకపోతే నన్ను అడగండి, మీరు అవి చేసుకోండి. కానీ ఎప్పుడు ఆయుర్వేద డాక్టర్ అంటే చిట్కాలు చెప్పేటటువంటి వానిగా చూడకండి.